Good morning everyone. Today our topic is tax payment process under GST. From 1st July 2017, most of the indirect tax revenue to the government of India would be in the form of GST. Every taxpayer registered under GST has to pay his tax liability after adjusting input tax credit before filing the return. That means July 1st 2017 నుంచి కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి రెవెన్యూ అనేది మనకి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ జిఎస్టి రూపంలో అంటే జిఎస్టి ద్వారా మాత్రమే రావడం జరుగుతుంది. ఎవ్రీ taxpayer రిజిస్టర్డ్ అండర్ జిఎస్టి అంటే జిఎస్టిలో రిజిస్టర్ అయిన ప్రతి ట్యాక్స్ పేయర్ కూడా తన యొక్క ట్యాక్స్ లైబిలిటీ ఎంతో చెక్ చేసుకోవాలి. ఆఫ్టర్ అడ్జస్టింగ్ ఐటీసీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్, దట్ మీన్స్ జిఎస్టిలో రిజిస్టర్ అయిన వాళ్ళకి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్స్ ఉంటాయని చెప్పుకున్నాం. వాటిని వాళ్ళు ట్యాక్స్ పేమెంట్కి యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్స్ ని కూడా అడ్జస్ట్ చేసిన తర్వాత ఎంత ట్యాక్స్ లైబిలిటీ ఉందో తెలుసుకోవాలి జిఎస్టిలో రిజిస్టర్ అయిన పర్సన్స్. డిపాజిట్ ఆఫ్ ట్యాక్స్ బై డీలర్స్ షుడ్ బి డిటర్మైన్డ్ క్లియర్లీ. అసలు ట్యాక్స్ కి సంబంధించి పేమెంట్స్ ఏముంటాయి అండర్ జిఎస్టిలో? డిపాజిట్ ఆఫ్ ట్యాక్స్ అంటే ట్యాక్స్ రూపంలో ట్యాక్స్ కోసం మనం పే చేసేటటువంటివి ఏంటి అండర్ జిఎస్టిలో అనేది కనుక చూసినట్లయితే ట్యాక్స్, దట్ మీన్స్ సిజిఎస్టి పే చేయొచ్చు, ఎస్జిఎస్టి, ఐజిఎస్టి, దట్ మీన్స్ సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, స్టేట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. ఈ 3 కూడా మనం పే చేయడానికి అవకాశం ఉంటుంది అండర్ జిఎస్టిలో. ఇంట్రెస్ట్, దట్ మీన్స్ లేట్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్, ట్యాక్స్ పే చేయడం డిలే అయ్యే కొద్దీ ఇంట్రెస్ట్ పడుతుంది, పెనాల్టీ, అదేవిధంగా లేట్ పేమెంట్కి ఫీజు ఉంటుంది, అదర్స్. ఇవన్నీ కూడా అండర్ జిఎస్టిలో చేసేటటువంటి పేమెంట్స్ అమ్మ. మరి హౌ టు డిపాజిట్? డిపాజిట్ ఆఫ్ ట్యాక్స్ కెన్ బి మేడ్ బై ఫాలోయింగ్ మెథడ్స్. దట్ మీన్స్ ఇందాక మనం చెప్పుకున్నటువంటి సిజిఎస్టి, ఎస్జిఎస్టి, ఐజిఎస్టి ఆర్ ఇంట్రెస్ట్ ఆర్ పెనాల్టీ ఆర్ ఫీజ్, ఇవన్నీ కూడా హౌ టు పే, ఎలా పే చేయాలి అంటే కనుక దేర్ ఆర్ 3 ఆప్షన్స్. నెంబర్ 1 ఈ పేమెంట్, దట్ మీన్స్ ఇంటర్నెట్ బ్యాంకింగ్. నెంబర్ 2 ఓవర్ ద కౌంటర్, దట్ మీన్స్ క్యాష్ ఆర్ చెక్. లాస్ట్ వన్ NEFT, that means National Electronic Fund Transfer, or RTGS means Real Time Gross Settlement. ఈ 3 మెథడ్స్ లో ఏదో ఒక మెథడ్ యూజ్ చేసి మనం సిజిఎస్టిని, ఎస్జిఎస్టిని, ఐజిఎస్టిని, పెనాలిటీ, లేట్ ఫీజ్ ఇవన్నీ కూడా పే చేయడం జరుగుతుంది. మరి ఫస్ట్ది కనుక చూసినట్లయితే మనం ఈ పేమెంట్ చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం జిఎస్టి పే చేయాలి, ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీస్కి జిఎస్టి పే చేయాలి అంటే ఈ పేమెంట్ని కనుక యూజ్ చేసినట్లయితే ఆ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూద్దాం. ద పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ అండ్ జిఎస్టి డన్ త్రూ ఈ పేమెంట్ యాజ్ ఫాలోస్. ముందు స్టెప్ 1 అంటే ఈ పేమెంట్ చేయాలి అంటే ఈ పేమెంట్ మీన్స్ ఏంటి? ఇంటర్నెట్ బ్యాంకింగ్. ఈ విధంగా మనం జిఎస్టి పే చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జిఎస్టి పోర్టల్ మీకు ఇచ్చాను, చాలాసార్లు చెప్పాను. ఈ వెబ్సైట్ అడ్రస్ www.gst.government.in లోకి వెళ్తే మనకి జిఎస్టి పోర్టల్ ఓపెన్ అవుతుంది. లాగిన్ అవుతాము. లాగిన్ అవ్వాలి అంటే ఆటోమేటిక్గా యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇస్తాము. ఆ తర్వాత జిఎస్టి అంటే ఎవ్రీ జిఎస్టి రిజిస్టర్డ్ పర్సన్కి కంపల్సరీగా జిఎస్టి ఇన్ నెంబర్ ఉంటుందమ్మా. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఉంటుంది, దాన్ని జనరేట్ చేయాలి. అప్పుడు మనకి చలాన్ జనరేట్ అవుతుంది. ఆ చలాన్ని మనం స్టెప్ 3 ద్వారా ఫిల్ చేస్తాము. స్టెప్ 4లో సెలెక్ట్ ద మోడ్ ఆఫ్ పేమెంట్,
మనం ఎలా పే చేయాలనుకుంటున్నామో ఆ మోడ్ని సెలెక్ట్ చేసుకోవాలి. స్టెప్ 5, ఇట్ విల్ డైరెక్ట్ యూ టు ద వెబ్సైట్ ఆఫ్ ద సెలెక్టెడ్ బ్యాంక్. మనకి ఏ బ్యాంక్ ద్వారా మనం పేమెంట్ చేయాలనుకుంటున్నామో ఆ సెలెక్టెడ్ బ్యాంక్ని సెలెక్ట్ చేసుకున్నాక స్టెప్ 6, ఏ యునిక్ SIN mean challan identification number against the common portal identification number will be created, which is an indicator of a successful transaction. అంటే చలాన్ ఐడెంటిఫికేషన్ నెంబర్ని మనం ఇవ్వగానే మనకి కామన్ పోర్టల్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ద్వారా మన యొక్క ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్గా జరిగిందని తెలుస్తుంది మనకి. స్టెప్ 7, కంప్లీషన్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్. GSTIN will inform the relevant tax authorities about the payment. పై ప్రాసెస్ అంతా కూడా అయిపోయిన తర్వాత GSTIN, that means Goods and Services Tax Identification Number, will inform the relevant tax authorities about the payment. మన పేమెంట్ గురించి ఇన్ఫర్మేషన్ అనేది ట్యాక్స్ అథారిటీస్కి ఇవ్వడం జరుగుతుందమ్మా. కాబట్టి ఈ పేమెంట్, దట్ మీన్స్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కనుక జిఎస్టీని పే చేయాలి అంటే జిఎస్టీ పోర్టల్లో www.gst.government.in మన యూజర్ నేము పాస్వర్డ్ ఇచ్చి GSTIN కనుక యాక్టివేట్ చేస్తే ఒక చలాన్ వస్తుంది. దాన్ని ఫిల్ చేసి పేమెంట్ మోడ్ అనేది సెలెక్ట్ చేస్తాము. ఆ తర్వాత మనకి ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్గా జరిగితే ఈ విషయం GSTIN ద్వారా ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీస్కి కూడా తెలియడం జరుగుతుందమ్మా. ఇది ఫస్ట్ మెథడ్, దేనికి? GST పేమెంట్కి. మరి నెక్స్ట్ వన్ ఓవర్ ద కౌంటర్. ఓవర్ ద కౌంటర్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, అంటే GST పేమెంట్ త్రూ ద చెక్ ఆర్ క్యాష్. ఒకవేళ GST పేమెంట్ని డైరెక్ట్గా క్యాష్ కానీ లేదా చెక్ ద్వారా కానీ పే చేయాలి అనుకున్నప్పుడు దెర్ ఈజ్ ఎ ప్రాసెస్. స్టెప్ 1, యాక్సెస్. మనం ఏ మెథడ్లో వెళ్ళినా కంపల్సరీగా GSTIN నెంబర్ అనేది యాక్టివేట్ చేయాలి. GSTIN జనరేట్ చేస్తే మళ్ళీ చలాన్ జనరేట్ అవుతుంది. అది మనం అప్పుడు ఆటోమేటిక్గా చలాన్ని ఫిల్ చేస్తాము. ఆ తర్వాత ప్రింట్ ద చలాన్ ఇఫ్ ద పేమెంట్ ఈజ్ మేడ్ బై ద చెక్. ఒకవేళ చెక్ ద్వారా పే చేయాలి అనుకుంటే ప్రింట్ తీసుకోవాలి. ట్యాక్స్ పేయర్ విల్ అప్రోచ్ ద బ్యాంక్ ఫర్ ద పేమెంట్ ఆఫ్ ట్యాక్స్. ఎవరైతే ట్యాక్స్ పే చేయాలనుకుంటున్నారో ఆ ట్యాక్స్ పేయర్ దగ్గరలో ఉన్నటువంటి బ్యాంక్ని అప్రోచ్ అవ్వడం జరుగుతుంది. ద ట్యాక్స్ పేయర్ షుడ్ క్యారీ 2 కాపీస్ ఆఫ్ ద చలాన్. కంపల్సరీగా 2 కాపీలు ఉండాలి. 1 ఫర్ బ్యాంక్ రికార్డ్ అండ్ అనదర్ ఫర్ గెట్టింగ్ అక్నాలెడ్జ్మెంట్. ఒకటి బ్యాంక్ వాళ్ళకి, ఒకటి తన సేఫ్టీకి ఉంచుకోవాలి. స్టెప్ 6కి వచ్చేసరికి ద క్యాషియర్ విల్ వెరిఫై ద డీటెయిల్స్. ఆఫ్టర్ ఫినిషింగ్ ద ప్రాసెస్ బ్యాంక్ విల్ ఇన్ఫార్మ్ ద ట్యాక్స్ పేయర్ బై 2 ways. దట్ మీన్స్ 2 మార్గాల ద్వారా మన ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్గా ఫినిష్ అయ్యింది అని బ్యాంక్ వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారమ్మా. మొదటిగా బ్యాంక్ వాళ్ళు సెండ్ డీటెయిల్స్, కామన్ పోర్టల్ ఐడెంటిఫికేషన్ నెంబర్, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నెంబర్, చలాన్ అమౌంట్, బ్యాంక్ అక్నాలెడ్జ్మెంట్ నెంబర్. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి సెండ్ చేయడం జరుగుతుంది. ఆటోమేటిక్గా మన ట్రాన్సాక్షన్ జరిగినట్లుగా సక్సెస్ఫుల్గా భావించాలి. నెక్స్ట్ వన్, బ్యాంక్ సెండ్ మెసేజ్ చెక్ ఈజ్ రిలైజ్డ్. అంటే చెక్ కనుక మనకి యాక్సెస్ అయినట్లయితే బ్యాంకు మనకి మెసేజ్ అనేది పంపడం జరుగుతుందమ్మా. కాబట్టి మనకి 3 మెథడ్స్ ఉన్నాయని చెప్పాను. ఫస్ట్ వచ్చి ఏం చెప్పుకున్నాం మనం? ఈ పేమెంట్, దట్ మీన్స్ ఇంటర్నెట్ బ్యాంకింగ్. సెకండ్ వన్ వచ్చి ఓవర్ ద కౌంటర్, మీన్స్ క్యాష్ ఆర్ చెక్. మరి థర్డ్ వన్, నెక్స్ట్ ఇంకొక మెథడ్ కూడా మనకి GST పేమెంట్కి అవైలబుల్గా ఉంది. దట్ మీన్స్ నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ ఆర్ రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్. ఈ విధంగా కూడా మనం GST అనేది పే చేయొచ్చు.
The amounts in electronic ledger can be used in the following manner. Electronic ledgers. E-ledger is an electronic form of passbook for GST. మనకి ఈ లెడ్జర్స్ ఉంటాయమ్మా, ఎవరైతే జిఎస్టిలో రిజిస్టర్ అవుతారో వాళ్ళందరికీ కూడా ఈ లెడ్జర్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. మరి ఈ లెడ్జర్ అనేది ఒక పాస్బుక్ లాంటిదమ్మా. ఎవరైతే జిఎస్టిలో రిజిస్టర్ అయ్యారో వాళ్ళందరికీ కూడా ఈ లెడ్జర్ అనేది ఒక పాస్బుక్, ఎలక్ట్రానిక్ పాస్బుక్ అమ్మ. ఇది కేవలం జిఎస్టిలో రిజిస్టర్ అయిన పర్సన్స్ కి మాత్రమే అవైలబుల్ గా ఉంటాయి. మరి ఈ లెడ్జర్స్ వచ్చి మనకి 3 టైప్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ 5 మార్క్స్ కూడా మీకు టైప్స్ ఆఫ్ ఈ లెడ్జర్స్. ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్, ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్, ఎలక్ట్రానిక్ లయబిలిటీ లెడ్జర్. మరి ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్ అంటే దిస్ ఈజ్ లైక్ అన్ ఈ-వాలెట్. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ఆల్ క్యాష్ పేమెంట్స్ లైక్ ఇంట్రెస్ట్, పెనాల్టీ ఆర్ లేట్ ఫీస్. ఈ ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్ అనేది మనం దేనికి యూజ్ చేసుకుంటారు అంటే జిఎస్టిలో రిజిస్టర్ అయిన వాళ్ళు వాళ్ళ యొక్క క్యాష్ పేమెంట్స్, దట్ మీన్స్ ఇంట్రెస్ట్ పే చేయాలన్నా, పెనాల్టీ కట్టాలన్నా, లేట్ ఫీజు పే చేయాలి అన్నా క్యాష్ లెడ్జర్ యూజ్ చేయడం జరుగుతుంది. ఎనీ జిఎస్టి పేమెంట్ మేడ్ ఇన్ క్యాష్ ఆర్ త్రూ బ్యాంక్ రిఫ్లెక్ట్స్ ఇన్ ద ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్. ఒకవేళ జిఎస్టి పేమెంట్ ని మనం క్యాష్ ద్వారా కానీ బ్యాంకు ద్వారా కానీ జరిపినట్లయితే వెంటనే ఆ ప్రభావం అనేది మనకి క్యాష్ లెడ్జర్ లో కనబడుతుంది. ఆఫ్టర్ డిడక్షన్ ఆఫ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్, ఎనీ బ్యాలెన్స్ ట్యాక్స్ లయబిలిటీ హ్యాస్ టు బి పెయిడ్ యూజింగ్ బ్యాలెన్స్ ఇన్ ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్. మరి ఐటీసీ కూడా డిడక్ట్ చేసిన తర్వాత ఎంత ట్యాక్స్ లయబిలిటీ ఉందో ఆ ట్యాక్స్ లయబిలిటీని మనం ఈ ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్ ద్వారా పే చేయడం జరుగుతుంది. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే క్లియర్గా అర్థమవుతుందమ్మా. మిస్టర్ ఏ హ్యాస్ ఎ జిఎస్టి ఆన్ సేల్స్ ₹50,000. మిస్టర్ ఏ అన్న అతను సేల్స్ కి సంబంధించి 50,000 జిఎస్టి కింద పే చేయాలి. He also has an input tax credit on purchases ₹35,000. అతనికి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్స్ 35,000 ఉన్నాయి. ద బ్యాలెన్స్ ఆఫ్ హిస్ ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్ ఈజ్ నిల్. క్యాష్ లెడ్జర్ లో బ్యాలెన్స్ ఏమీ లేదు. ఇప్పుడు మిస్టర్ ఏ తన యొక్క జిఎస్టి పేమెంట్ ఎలా చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మొత్తం గవర్నమెంట్ కి జిఎస్టి కింద 50,000 పే చేయాలి. అయితే అతనికి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్స్ 35,000 అవైలబుల్ గా ఉన్నాయి. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్స్ అవైలబుల్ గా ఉంటే వాటిని డిడక్ట్ చేసుకున్నాక రిమైనింగ్ మాత్రమే అతను గవర్నమెంట్ కి పే చేయాలి. మరి 50,000 లో 35,000 ఐటీసీ ఉంది కాబట్టి రిమైనింగ్ జిఎస్టి లయబిలిటీ ఎంత అంటే మిస్టర్ ఏకి సంబంధించి 15,000. మరి ఆ 15,000 ని అతను ఏ రూపంలో పే చేయాలి? ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యాష్ ఆర్ బ్యాంక్. మిస్టర్ ఏ విల్ డిపాజిట్ 15,000. దిస్ విల్ బి షోన్ ఇన్ ద ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్ ఆఫ్ మిస్టర్ ఏ. ఎప్పుడైతే ఇతను 15,000 క్యాష్ పేమెంట్ చేశాడో వెంటనే అతని క్యాష్ లెడ్జర్ లో కూడా ఈ ఎఫెక్ట్ అనేది మనకి కనిపిస్తుందమ్మా. కాబట్టి ఈ విధంగా అంటే ఇన్పుట్ ట్యాక్స్ ఒకవేళ జిఎస్టి పే చేయాల్సి వచ్చినప్పుడు ఐటీసీని డిడక్ట్ చేసి ఆ తర్వాత బ్యాలెన్స్ని మాత్రమే మనం గవర్నమెంట్కి పే చేయడం జరుగుతుంది. అది ఈ విధంగా మనకి రిఫ్లెక్ట్ అవుతుంది ఈ లెడ్జర్ మీద, అంటే క్యాష్ లెడ్జర్ మీద. మరి నెక్స్ట్ వన్ ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్. ఆల్ ఎలిజిబుల్ జిఎస్టి రిజిస్టర్డ్ డీలర్స్ క్లెయిమ్డ్ ఐటీసీ త్రూ ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్. క్రెడిట్ అంటేనే ఐటీసీ, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్స్. అంటే జిఎస్టిలో రిజిస్టర్ అయిన వాళ్ళకి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్స్ వాళ్ళు పొందినప్పుడల్లా ఈ క్రెడిట్ లెడ్జర్లో డిపాజిట్ జరుగుతూ ఉంటుందమ్మా. అంటే ఫస్ట్ టైం నాకు ఇన్పుట్ ట్యాక్స్ 10,000 వచ్చినాయి అనుకోండి, ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్లో నాకు 10,000 ఉంటుంది. తర్వాత 30,000 వచ్చినాయి అనుకోండి, మళ్ళీ ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్లో 30,000కి ఇది వరకు ఉన్న 10,000 కూడా యాడ్ అయ్యి 40,000.
అంటే నాకు ఇన్పుట్ ట్యాక్స్ వచ్చినప్పుడల్లా దాని ఎఫెక్ట్ అనేది మనకి ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్లో కనబడడం జరుగుతుంది. దిస్ లెడ్జర్ కెనాట్ బి యూజ్డ్ ఫర్ క్యాష్ పేమెంట్ లైక్ ఫీజ్, పెనాల్టీ ఆర్ ఇంట్రెస్ట్. ఇక్కడ ఐటీసీని మనం కేవలం జిఎస్టి పేమెంట్కి మాత్రమే వాడాలి తప్ప ఫీజు, పెనాల్టీ, ఇంట్రెస్ట్లకి ఐటీసీని యూజ్ చేయకూడదు, అంటే క్రెడిట్ లెడ్జర్ని యూజ్ చేయకూడదు. వన్స్ ఏ డీలర్ రిజిస్టర్ టు జిఎస్టి, హిస్ పర్సనలైజ్డ్ జిఎస్టి పోర్టల్ షెల్ షో 2 electronic ledgers, cash and credit, and electronic liability register whenever he logs in. That means ఒక్కసారి జిఎస్టిలో గనక మనం రిజిస్టర్ అయితే మనకి 3 లెడ్జర్స్ అనేవి క్రియేట్ అవుతాయమ్మా. ఒకటి ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్, ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్, ఎలక్ట్రానిక్ లైబిలిటీ లెడ్జర్. ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్లో మనం ఎంత జిఎస్టి పేమెంట్ చేశాము, ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందో తెలుస్తుంది. ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్లో ఇప్పటి వరకు ఎంత ఐటీసీ డిపాజిట్ జరిగింది, దానిలో ఎంత యూటిలైజ్ చేసుకున్నామో మనకి తెలుస్తుంది. లాస్ట్ వన్ ఎలక్ట్రానిక్ లైబిలిటీ లెడ్జర్కి వచ్చేసరికి దిస్ లెడ్జర్ హ్యాస్ డీటెయిల్స్ ఆఫ్ జిఎస్టి లైబిలిటీ. అంటే ఇప్పుడు ఇందాక ఎగ్జాంపుల్ చెప్పాను చూసారు, అదిగోండి జిఎస్టి లైబిలిటీ 15,000. మనకి వెంటనే మన జిఎస్టి లైబిలిటీ లెడ్జర్ ఓపెన్ చెయ్యంగానే మనము ఇంకా గవర్నమెంట్కి ఎంత జిఎస్టి పే చేయాలో జిఎస్టి ఎలక్ట్రానిక్ లైబిలిటీ లెడ్జర్ ద్వారా తెలుసుకోవచ్చు. ద లెడ్జర్ కంటైన్ ద టోటల్ జిఎస్టి లైబిలిటీ అండ్ ద మేనర్ ఇన్ విచ్ ఇట్ హ్యాస్ బీన్ పేడ్ ఇన్ క్యాష్ త్రూ క్రెడిట్. అంతేకాకుండా మనకి ఎలక్ట్రానిక్ లైబిలిటీ లెడ్జర్ ద్వారా ఇంకొక విషయం కూడా తెలుస్తుందమ్మా. మనం పే చేయాల్సిన ఈ జిఎస్టి లైబిలిటీని క్యాష్లో పే చేయాలా లేదా ఇన్పుట్ ట్యాక్స్ని యూజ్ చేసుకోవచ్చా అనేది కూడా ఎలక్ట్రానిక్ లైబిలిటీ లెడ్జర్ ద్వారా మనం తెలుసుకోవడానికి అవకాశం అనేది ఉంటుందమ్మా. కాబట్టి జిఎస్టి పేమెంట్ అనేది జిఎస్టిలో మనం సిజిఎస్టి, ఐజిఎస్టి, ఎస్జిఎస్టి ఇవన్నీ పే చేయాలి. అయితే పేమెంట్ మీకు ఆల్రెడీ స్టార్టింగ్లోనే చెప్పాను, జిఎస్టి అనేది కంప్లీట్గా ఆన్లైన్ ప్రాసెస్ కాబట్టి ఆన్లైన్లోనే జిఎస్టి పేమెంట్ చేయాలి. మరి ఆన్లైన్లో మీకు 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు మిమ్మల్ని ఫీజు కట్టమంటున్నాం మేము, గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ, చలాన్ కానీ. ఇదంతా ఆన్లైన్ పేమెంట్ ఫీజు. అలాగే జిఎస్టి పేమెంట్ కూడా ఆన్లైన్లోనే పే చేయాలి. దానికి మనకి దేర్ ఆర్ 3 మెథడ్స్: ఈ పేమెంట్, ఓవర్ ద కౌంటర్, నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ ఆర్ రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్. మరి ఈ పేమెంట్ అంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్ మీకు ప్రాసెస్ అంతా కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. చూడండి, స్టెప్ 1 నుంచి 7 వరకు. ఆ తర్వాత ఓవర్ ద కౌంటర్ అంటే ఒకవేళ జిఎస్టిని చెక్ కానీ డైరెక్ట్గా క్యాష్ కానీ పే చేయాలి అంటే దానికి ప్రొసీజర్ ఏంటో తెలుసుకున్నాము. మరి నెక్స్ట్ వన్ వచ్చి నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్, రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్. దట్ మీన్స్ ఈ విధంగా కూడా జిఎస్టి పే చేయొచ్చు. మనకి జిఎస్టిలో ఎప్పుడైతే రిజిస్టర్ అవుతామో 3 లెడ్జర్స్ ఆర్ అవైలబుల్ ఫర్ జిఎస్టి రిజిస్టర్డ్ పర్సన్స్. అవి ఏంటి అంటే గనక ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్, ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్, ఎలక్ట్రానిక్ లైబిలిటీ లెడ్జర్. మరి ఈ 3 కూడా ఒక జిఎస్టి రిజిస్టర్డ్ పర్సన్కి ఏ విధంగా హెల్ప్ అవుతాయి అంటే, క్యాష్ లెడ్జర్ వచ్చి మనకున్న లైబిలిటీ అంటే గవర్నమెంట్కి పే చేయాల్సిన జిఎస్టిలో ఇంకా ఎంత పే చేయాలి అనేది క్యాష్ లెడ్జర్ ద్వారా బ్యాలెన్స్ ఉంటే పే చేస్తాము, లేదా డైరెక్ట్గా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా పే చేస్తే ఆ ఎఫెక్ట్ వచ్చి క్యాష్ లెడ్జర్లో కనబడుతుంది. అంటే మనం ఎంత జిఎస్టి పే చేసాము, ఇంకా బ్యాలెన్స్ ఎంత ఉంది అనేది. అలాగే క్రెడిట్ లెడ్జర్కి వచ్చేసరికి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్స్, అంటే ఇప్పటి వరకు మనకి ఎంత డిపాజిట్ అయింది ఐటీసీ అనేది, ఆ ఐటీసీని ఎంత వాడుకున్నాము అనేది కూడా మనకి ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్ ద్వారా తెలుసుకోవచ్చు. ఎలక్ట్రానిక్ లైబిలిటీ లెడ్జర్ మీన్స్ ఈ ఐటీసీ పోను ఇంకా గవర్నమెంట్కి మనం ఎంత బాకీ ఉన్నాము, దానిని క్యాష్ రూపంలో పే చేయాలా, చెక్ రూపంలో పే చేయాలా, లేదా లైబిలిటీ క్రెడిట్ లెడ్జర్ని అంటే ఐటీసీని యూజ్ చేసుకోవాలా అనేది కూడా మనకి లైబిలిటీ లెడ్జర్ ద్వారా తెలియడం జరుగుతుందమ్మా.
వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎస్ఏ ఫ్రమ్ యూనిట్ 5. జాగ్రత్తగా నోట్ చేసుకోండి అమ్మా, చాలా ఇంపార్టెంట్. 10 మార్క్స్కి పేమెంట్ ప్రాసెస్ అండర్ జిఎస్టి అని అడుగుతాడు. ట్యాక్స్ పేమెంట్ ప్రాసెస్ అండర్ జిఎస్టి అని, లేదా 5 మార్క్స్లో ఆన్లైన్ జిఎస్టి పేమెంట్ అన్నా ఇదే ఆన్సరు, ఆన్లైన్ జిఎస్టి పేమెంట్ ప్రాసెస్ అన్నా ఇదే ఆన్సర్ అవుతుంది. లేదా 5 మార్క్స్లో ఎక్స్ప్లెయిన్ ఈ లెడ్జర్స్ అంటాడు. ఈ లెడ్జర్స్ మీన్స్ ఎలక్ట్రానిక్ లెడ్జర్స్, మనకి 3 టైప్స్ ఉన్నాయని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయాలి. క్లియర్గా చూసి అర్థం చేసుకుని నోట్స్లో నోట్ డౌన్ చేసుకోండి అమ్మా. థ్యాంక్ యూ. స్టే హోమ్, స్టే సేఫ్.